తన పతిని తన ప్రాణము కన్నా మిన్నగా ఆ దత్తుని యొక్క భార్య చూసుకుంటూ ఉండేదిట. అంటే అంత సేవ చేసుకుంది. ఆ దత్తుని భార్య కాపాడుకోవాలి, తన భర్త యొక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని తన ప్రాణము కన్నా ఎక్కువగా తన భర్తకే ప్రాధాన్యత ఇచ్చిందిట ఆ తల్లి. మరి ఈ దత్తుని తల్లిదండ్రులు ఇందాక చెప్పుకున్న ధనికులని, వారు ఈ పిల్లవాడి యొక్క అవస్థను రోజు రోజుకు చూసుకుని చాలా బాధపడుతూ చింతిస్తూ ఉన్నట్ట. చివరికి వైద్యులను, జ్యోతిష్కులను అందరినీ కూడా సంప్రదించారు వాళ్ళు. కానీ లాభం లేకపోయింది. అతనికి వ్యాధి పెరుగుతుందే తప్ప ఎలాంటి మార్పు కలగలేదు. చివరికి వాళ్ళ యొక్క కులదైవమైనటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి కూడా వేడుకున్నారు. కానీ ఆ కుటుంబ సభ్యులలో తన దత్తుడు అనే అతను మటుకు చాలా నిబ్బరంగా ఉన్నట్ట. ఎందుకంటే ఏది జరిగినా ఈశ్వరేచ్ఛగానే జరుగుతుంది అనే ఒక దృఢ నమ్మకముతో ఉన్నట్ట. ఇది చాలా ముఖ్యము. ప్రతి వాళ్ళకి కూడా మన నిత్య జీవితంలో ఏది జరిగినా మనకు ఆ ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. సుఖమైన దుఃఖమైన ఏది జరిగినా కూడా అలాంటి ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది అనే విషయము మనము గ్రహించాలి. అంతే తప్ప మనము నిలదీసి అడగటము, మనము కండిషన్స్ పెట్టటము, ఇలాంటివన్నీ కూడా నిబంధనలు పెట్టము, భగవంతుడికి నిబంధనలు పెట్టి ఈ విధంగా జరగాలి, ఆ విధంగా జరగాలి అనేటువంటి మనము బాధ పెట్టకూడదు. పరమాత్మ మన యొక్క కర్మానుసారముగా ఆ పరమాత్మ ముందే ఒక ప్రణాళికను వేసేసి ఉంటారు. కాబట్టి ఆ పరమాత్ముడు వేసిన దాని ప్రకారమే అంతా జరుగుతుందనే విషయం కూడా మనం గ్రహించాలి తప్ప ఆ ఈశ్వరేచ్ఛగా జరుగుతుందే తప్ప దానికి వ్యతిరేకంగా జరగదు అనేటువంటి విషయము ఈ దత్తుడికి పూర్తిగా తెలుసుకున్నాడు. కాబట్టి అతను నిబ్బరంగా ఉన్నాడు. కానీ దత్తుని భార్య మటుకు చాలా బాధపడుతూ ఉంది. చివరికి గంధర్వ నగరంలో మరి దత్తాత్రేయ స్వామివారు యతి రూపమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు అక్కడ ఉన్నారు. ఎన్నో లీలలు చేశారు. కాబట్టి వారి దర్శనం చేసుకుందామనే భావనతో ఆ దత్తుని భార్య దత్తుని తీసుకొని బయలుదేరింది గానుగాపురికి. చిత్రం ఏంటంటే భీమానది తీరం ప్రవేశించిన తర్వాత ఆ దత్తుడు అక్కడ ప్రాణాలని కోల్పోయాడు. అంతవరకు పాపం తన భర్తని ఏదో విధంగా తీసుకొచ్చింది మరి అతని భార్య. ఎప్పుడైతే అమరజ భీమానది సంగమం దగ్గర వచ్చారో అక్కడ ఆ దత్తుడు మరణించాడు. దత్తాత్రేయ స్వామి, నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క దర్శనం కూడా కాలేదు. కానీ ఇంతలోనే ఈ సంఘటన జరిగింది. దైవేచ్ఛ ఇదే కదా, ఏ విధంగా ఉందో అదే విధంగా జరుగుతుందనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఇక్కడ దైవేచ్ఛ ప్రకారము మరి పరమాత్ముని దర్శించాలని వెళ్తున్నా కూడా అది అతను ప్రాణాలు కోల్పోయాడంటే అతని జీవితము అతని కర్మానుసారంగా జరిగినది, కర్మఫలము ప్రకారమే అలా జరిగినది తప్ప అతను చేసుకున్న ఏ పని అయితే చేశాడో ఆ పనికి తగ్గట్టుగా జరుగుతుందే తప్ప మరి ఆ పరమాత్ముడికి ఇలాంటి తన దగ్గర వస్తున్నవాడు కదా, తనని చంపే మరణం ఇచ్చాడు కదా అని మనం తెలియక అనుకుంటుంటాము. పరమాత్ముడు ఎంత కఠినమైన వాడు, పరమాత్మకు మా పైన దయ లేదు, దృష్టి లేదు అని అనుకుంటుంటాం. కానీ కర్మానుసారంగా కర్మసూత్రము ప్రకారం అంతా జరుగుతుందనే విషయం మనము మరచిపోతాము. కాబట్టి ఏ చిన్న పని జరిగినా మన కర్మానుగుణంగానే జరుగుతుంది. అందుకనే దైవము దాని ప్రకారమే మన యొక్క రాతను రాసి పెడతారు. ఆ రాత ప్రకారంగా అటు ఇటుగా జరగదు, ఖచ్చితంగా అదేవిధంగా జరుగుతుంది. మరి దత్తుడు కూడా సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడానికి వెళ్ళినప్పటికీ కూడా స్వామివారిని చూడక ముందే అతను ప్రాణాలని కోల్పోయాడనే విషయం మనం గ్రహించాలి. మరి ఆ దత్తుడు భార్య చాలా బాధపడింది, నిరుత్సాహపడింది. స్వామివారిని చూడటానికి వచ్చాను కదా, స్వామి దర్శనం కాక మునుపే ఈ విధంగా జరిగింది ఏమిటి, అన్ని లీలలు చేశారు కదా స్వామివారు, మనకి నాకు ఈ విధంగా ఎందుకు పట్టుకుందనేటువంటి భావనలోకి వెళ్ళింది ఆమె. ఇంకా ఆమె కూడా జీవించడం వ్యర్థం అనుకుందిట ఆ దత్తుడు భార్య. అప్పుడు ఆ సమయంలో పరమేశ్వరుడు రూపంలో ఉన్నటువంటి ఒక అతను వచ్చాడు. అతను ఎలా ఉన్నాడంటే భస్మం పూసుకున్నట్ట, పూర్తిగా జటాదారి, పూర్తిగా ఆ జడలు విప్పుకొని జుట్టుతో ఉన్నటువంటి శివుడిలాగా కనబడుతున్నాడు ఆయన. అలాంటి వేషంలో ఉన్నటువంటి ఒక మహాత్ముడు అక్కడికి వచ్చాడు. పూర్తిగా భస్మం పూసుకొని, జుట్టు విరగబూసుకుని, తర్వాత ఒంటి నిండా రుద్రాక్షమాలలు కట్టుకుని ఉన్నట్టు అతను. త్రిశూలం పట్టుకున్నట్ట, పైగా త్రిశూలం పట్టుకుని
ఒక యోగిలా ఉన్నటువంటి ఆ మహానుభావుడు అక్కడికి వచ్చాడు. వచ్చి అక్కడ దుఃఖించుతున్నటువంటి ఆ దత్తుని భార్య దగ్గరికి వచ్చి ఓదార్చట. విషయం అంతా తెలుసుకున్నాడు. ఆ దత్తుని భార్య ద్వారా ఏం జరిగింది ఏమిటి అనే విషయం అంతా కూడా ఆయన తెలుసుకున్నాడు. అప్పుడు ఆ పరమేశ్వర రూపంలో ఉన్నటువంటి ఆ యోగి పుంగవుడు ఆ దత్తుని భార్యకి పూర్తిగా తత్వజ్ఞానాన్ని చెప్పాడు, అద్వైతం గురించి బోధించాడు. ఇక్కడ మళ్ళీ మనము భాగవతంలోని శ్లోకాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ శ్లోక ఘటన ఏంటంటే, కశ్యపుడు తన భార్య అయిన అదితితో పలికినటువంటి పలుకులు. కశ్యప మహర్షి అతని భార్య అయినటువంటి అదితితో పలికినటువంటి పలుకులు. శరీరము అనగా ఏమి? పుట్టెడివాడు, పుట్టించేవాడెవరు? సంసారంలో గల బంధములు ఉన్నవా? ఇదంతయు విష్ణుమాయే. పుట్టుట శరీరం అనగా ఏంటి? అలాగే పుట్టెడివాడు, పుట్టించడివాడు ఎవరు? సంసారంలో గల బంధములు ఉన్నవా? ఇదంతయు విష్ణుమాయే. మోహములో చిక్కుబడుటయే ఆ విష్ణుమాయ విధానము అనేటువంటిది. అట్టి సంబంధములను బంధములుగా తలచి దుఃఖపడుట ఎలా అనేది ఈ శ్లోకము యొక్క అర్థము. మరి ఇదే బోధ అక్కడ యోగి పుంగవుడు రూపంలో, ఆ పరమేశ్వర రూపంలో వచ్చినటువంటి ఆ యోగి మరి దత్తుడు భార్య, ఆ దత్తుడు మరణించాడనే దుఃఖంలో ఉన్నటువంటి ఆ భార్యకి తత్వాన్ని ఉపదేశించాట ఆ యోగి పుంగవుడు. అందుకనే సుఖం వచ్చినా కష్టం వచ్చినా మనిషి మురిసిపోవుట లేదా దుఃఖించిపోవుట జరగటం అనేది సహజం. ఇక్కడ స్థితప్రజ్ఞత యొక్క లక్షణం గురించి చెప్తున్నారు మాట. మనం సుఖం వస్తే తట్టుకోలేము, ఎంతో ఆనందంతో చిందులు వేస్తాం. అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా తట్టుకోలేం, ఎంతో వేదన పడతాం, ఆవేదన చెందుతాం, ఏడుస్తాం, గట్టిగా గుండెలు పాదుకుని మనం ఏడుస్తూ ఉంటాం. కాబట్టి సుఖం వచ్చినా కష్టం వచ్చినా మనిషి మురిసిపోవుట లేదా దుఃఖించిపోవుట ఇలా జరగటం అనేది సహజము. కానీ సుఖానికి తబ్బిబ్బు అవ్వకుండా, దుఃఖానికి కృంగిపోకుండా స్థితప్రజ్ఞత సంపాదించుకోవాలి అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఇదే సాధన. మనము పరమాత్ముని గురించి తెలుసుకుంటున్నామంటే పరమాత్ముడు అనువునా చెప్పేది ఇదే మాట. మనము సంతోషం వచ్చినప్పుడు పరమాత్ముడి గురించి ఆలోచనే రాదు. దుఃఖం వచ్చినప్పుడు మటుకు పరమాత్ముడిని నిందలు వేస్తూ ఉంటాము. మరి సుఖం వచ్చినప్పుడు మనం ఎంత సంతోషాన్ని మనం స్వీకరిస్తున్నామో, నాకు ఇది పరమాత్మ ఇచ్చాడు అని మనం ఆనందపడుతూ ఉంటామో, మరి దుఃఖం వచ్చినప్పుడు కూడా ఈశ్వరేచ్ఛ వలనే వచ్చింది కదా, మన కర్మానుగుణంగానే వచ్చింది కదా అనే ఎరుక కలిగి ఉండాలి అనేది మర్చిపోకూడదు. కాబట్టి స్థితప్రజ్ఞతతో కలిగి ఉండాలి. ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకేలాగా బ్యాలెన్స్తో ఉండాలి అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. మనిషి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతాడు. ఎవరికి తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడు, మరి ఆ స్థానానికి వెళ్ళిపోతాడనే సత్యం మటుకు తెలుసుకోవాలి. ఇదే సత్యం. ఆ రాకపోకల మధ్య జరిగేదంతా కూడా మాయే. చూసారా, మనం వచ్చాం, ఎక్కడి నుంచో వచ్చాం, దాన్నే పుట్టుక అన్నాము. మరి కొన్నాళ్ళు ఉంటాము, రకరకాలుగా మనము బాల్యము, యవనము, మరియు అలాగే వృద్ధాప్యము, ఇలా ఎన్నో దశలుగా మారుతూ ఉంటాం. ఒక్కొక్క దశలో అనేక రకాలుగా మనకి ఎదురవుతుంటాయి జరిగే సన్నివేశాలంతా కూడా. మరి ఉన్నట్టుండి సడన్గా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోతాం. ఈ మధ్యలో జరిగేదంటే విష్ణుమాయ, హరిమాయ. హరిమాయను తప్పించడం ఎవరి వల్ల కాదు అనేటువంటి విషయం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈ మధ్యలో జరిగేదంతా కూడా విష్ణుమాయే. అలా పుట్టిన ప్రతి జీవి తన శరీరమును చూచి భ్రాంతి చెంది శరీరమే సత్యమని అనుకుంటాడు. ఎప్పుడైతే నేల మీద పడ్డాడో అప్పటి నుంచి అతని మాయ చుట్టేసుకుంటుంది. అప్పటి వరకు తల్లి గర్భములో ఉన్నటువంటి శిశువు అద్వైతాన్ని కూడా వింటాట. మంచి మనం ఏదైనా ఒక గర్భిణీ స్త్రీ దగ్గర మన ఇంట్లో వాళ్ళు కనుక మంచి పురాణాలు అవి చదువుతున్నప్పుడు, లేదా మంచి క్యాసెట్లు, అది మన లలితా సహస్రము, విష్ణు సహస్రనామాలు ఇలాంటివి చెప్తూ ఉంటే లోపల ఉన్నటువంటి శిశువు చక్కగా విని గ్రహిస్తాట. మరి అదే శిశువు బయటకి వచ్చి నేల మీద పడంగానే వెంటనే మాయను పెనవేసుకుంటాడు. ప్రహ్లాదుడు చూస్తే గర్భంలో ఉన్నప్పుడు మరి హరిని గురించి చెప్తుంటే ఇంకా చెప్తూ అని అంటుండేవాట తల్లి గర్భంలో ఉన్నప్పుడు.
అని అంతగా అలాంటిది. కానీ ఆయన మహాత్ముడు కాబట్టి బయటకు వచ్చినా కూడా హరినామ స్మరణతోనే ఉన్నాడు. ప్రహ్లాదుడి యొక్క జీవితం విశేషమైనటువంటి జీవితం. మరి మనం ఆ బయటకు నేల మీద పడంగానే ఏమవుతామంటే మనము మాయను పెనవేసుకుని అంతా మర్చిపోతాం అంతా కూడా. అదే విష్ణుమాయ అంటే మధ్యలో జరిగే ఈ సంఘటనలకి మనం పెనవేసుకుని తిరుగుతుంటాం. ఇదే మనకి విష్ణుమాయ. నేల మీద పడంగానే ఆ శరీరం చూసే సత్యం అనుకుంటాము, శాశ్వతమని తలుస్తాము, సంసారంలో ఇరుక్కుపోతాము ఆ క్షణము నుంచే. తర్వాత బంధమనే రోగముతో మనము ఉంటాము. ఆ రోగాన్ని, ఆ బంధం అనే రోగాన్ని అనుభవిస్తూనే ఉంటాము బంధంలో పడి. అది ఆ రోగము ఎంత ప్రయత్నించినా పోదు, ఆ వ్యాధి, ఆ బంధంలో ఇరుక్కుపోతాం మనము. దానికి నివారణకై అన్వేషించక పోనీ అది జరిగింది కదా, దానికి పోనీ ఏమైనా బుద్ధి వచ్చి మనము అన్వేషిస్తున్నామా అంటే అన్వేషించక ఇంకా ఎన్నో బంధాలు, కొత్త బంధాలను తెచ్చుకుంటూ ఉంటాము, చిక్కుకొని ఉంటాము. ఆ బంధ సంబంధములన్నీ కూడా మోహములో ఇరుక్కుంటేనే తప్ప ఆ చిక్కు నుండి బయటపడుటకు ఆలోచనే మనము చేయము. ఇదే చిత్రమైన విష్ణుమాయ. ఎన్నో సంబంధాలు పెట్టుకుంటాం అందరితో కూడా. ఆ సంబంధము వలన బంధం పెట్టుకొని దుఃఖం పడతామే తప్ప నిజానికి అదంతా విష్ణుమాయ అని మనము గ్రహించలేము, తెలుసుకోలేము, నివారణ కోసం ప్రయత్నించము. ఇంకా నేను శరీరమే కదా, నేనే దీనికి పరిష్కారము, నేనే స్వతంత్రుడు, నేనే కర్తను కదా, నేనే పోరాడి తీసుకుంటామని ప్రయత్నిస్తాం తప్ప ఇంకా బంధాలు చిక్కుకుంటామే తప్ప దాని నుండి బయటపడము. ఇది విష్ణుమాయ అని మనం గ్రహించలేము. కాబట్టి జ్ఞాని అయిన వారు అది విష్ణుమాయ అని తలచినప్పుడు వానికి ఎటువంటి దుఃఖము ఉండదు. ఎవరైతే జ్ఞాని ఉంటాడో, మరి ఆ జ్ఞాని అంటే ఎట్లా అవుతాడంటే మనం పరమాత్ముడి యొక్క అన్వేషణలో ఉండి, పరమాత్ముడి యొక్క సాంగత్యంలో ఉండి, పరమాత్ముడి యొక్క స్మరణలో ఉండి, పరమాత్ముని అన్వేషిస్తూ ఎప్పుడూ పరమాత్ముని యొక్క చరిత్రములు వింటూ, పురాణములు వింటూ, సద్గురువుల యొక్క సాంగత్యంతో ఉంటూ, వారి యొక్క చరిత్రములు వింటూ, గురు చరిత్ర పారాయణముతోను, గురువు చెప్పినటువంటి మాటలను, మరి గురు గీత ఇలాంటివి, అవధూత లీల ఇటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి పుస్తకాలు మనకి అనేక రకమైనటువంటి ఉపనిషత్తులు, మరి మన వేదాంతము, భగవద్గీత ఇలాంటివన్నీ ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయి మనకి. వాటన్ని కూడా మనం మనసుకు పట్టించుకొని పరమాత్ముడు చెప్పిన విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే మనము కొంచెము జ్ఞానం సంపాదించుకోవడం ద్వారా మనము అట్లాంటి జ్ఞాని మటుకు ఇదంతా విష్ణుమాయే అని తలుస్తాట. అప్పుడు అతనికి దుఃఖం ఉండదు అనే విషయం చెప్తున్నారు. కాబట్టి జరిగేది విష్ణుమాయ అని ఎరుక ఉండుట చేత దుఃఖం వచ్చినా కూడా దుఃఖించడు అలాంటి వాడు, సుఖం వచ్చినా కూడా సంతోషించడు, స్థితప్రజ్ఞతగా ఉంటాడు అలాంటి జ్ఞాని అనే విషయం గ్రహించాలి. మరి కథలోకి వస్తే ఆ దత్తుడు భార్యకి ఆ విధంగా యోగి పుంగవుడు మరి ఆత్మబోధన చేశాడు. అలాగే ఆ యోగి ఏం చేశాడంటే స్త్రీలకు సంబంధించిన ధర్మబద్ధమైన ఆచారాలను కూడా తెలియచేశాట. మరి ఆ శివ రూపంలో ఉన్నటువంటి ఆ యోగి ఆ దత్తుని భార్యకి స్త్రీల ధర్మబద్ధమైన ఆచారాలను కూడా మొత్తం తెలిపాట. ఆ యోగి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆ దత్తుని భార్య విని తర్వాత ఆ పతివ్రత తన పతితో కూడా సహగమనం చేద్దామని నిశ్చయించుకుంది. మరి అన్ని విషయాలు వింది కదా యోగి పుంగవుడి ద్వారా. విని పతితో పాటు ఆ చితిలో తాను కూడా సహగమనం చేద్దామని అనుకుంది. మా అప్పట్లో సహగమనం చాలా ముఖ్యమైనది. పతివ్రతలు అందరూ ఇదే విధంగా చేస్తుంటారు కాబట్టి తాను కూడా ఆ విధంగా మరణిద్దామని నిర్ణయించుకుంది. అప్పుడు ఆ పరమేశ్వర రూపధారి అనేటువంటి ఆ యోగి పుంగవుడు ఏం చెప్పాడంటే ఆ పతివ్రత యొక్క సమస్యను దత్తాత్రేయ స్వామి అయినటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారే పరిష్కరిస్తాడు. కాబట్టి నువ్వు అది వారు తప్ప ఇంకెవరు దాన్ని పరిష్కరించలేనని ఒక మాట చెప్తారు. కాబట్టి మరణాన్ని ఎదిరించడం అనేది ఎవరి వల్ల కాదు, అది సహజమైనది. ప్రతి జీవికి మరణం తప్పదనే విషయం కూడా గుర్తు చేసి, కానీ అది సహజమైనని ఎదిరించుట ఎవరి వల్ల తరం కాదని కూడా ఆ యోగి పుంగవుడు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ భాగవతంలో ఒక చిన్న శ్లోకం ఉంది. ఏంటంటే కాలము ప్రబలులకును బలి కాలాత్మం ఈశ్వరుంగు గణ్యుడు జనులకన్ కాల వశులుగా చేయును వగాలము గడవంగలేరు ఘనులెవ్వరున్. ఇది భాగవతంలోని శ్లోకం. అర్థం ఏంటంటే ఎంతటి వారైనా సరే వారికన్నా కాలము గొప్పది. చూడండి ఎంత గొప్పదో. కాలము యొక్క
గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు. ఎంతటి వారైనా సరే అన్నిటికీ అతీతం మించినది కాలమే చాలా గొప్పది. పుట్టిన వారిని కాల వశులుగా చేసి కాలమే తానుగా ఉన్న ఈశ్వరుడు అంతయు చేయును. చూసారా, పుట్టిన ప్రతి వాడిని కూడా ఆ కాలానికి వశులుగా చేస్తుందిట. కాలానికి వశులుగా చేసి కాలమే తానుగా ఉన్న, అంటే ఆ కాలమే ఈశ్వరుడు, ఆ కాలమే తానుగా ఉన్న ఈశ్వరుడు అంతయు చేస్తున్నాడని మనం గ్రహించాలన్నమాట. కాబట్టి ఆ యోగీశ్వరుడు దత్తుని భార్యకి దత్తాత్రేయ స్వామి అయినటువంటి నృసింహస్వామి దర్శనం చేసుకోమని ఒక సలహా కూడా ఇచ్చాడు. మరి ఆ సలహాని పాటించి ఆ దత్తుని భార్య దత్తుని యొక్క శవాన్ని భుజం మీద వేసుకొని మరి ఆ శవం పైన ఆ భస్మం తీసుకొని అద్దుతూ 4 రుద్రాక్షలు ఆ పతివ్రతకు ఆ యోగి పుంగవుడు ఇచ్చాట. భస్మం తీసుకుని ఆ శవం మీద రాసి తర్వాత 4 రుద్రాక్షలు ఆ పతివ్రతకు కూడా ఇచ్చాడు. ఆ యోగి పుంగవుడు ఎవరైతే స్వామివారిని దర్శించుకోవాలని సలహా ఇచ్చాడో, ఆత్మజ్ఞానం బోధించాడో అతను ఆ యోగి పుంగవుడు ఈ విధంగా చేశాడు. 4 రుద్రాక్షలు ఇచ్చి 2 రుద్రాక్షలేమో కంఠాన్ని కట్టమన్నట్ట, మరి 2 రుద్రాక్షలు చెవులకు కట్టి వెళ్ళమన్నట్ట. తర్వాత ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారము వెళ్ళి అక్కడ ఏం చెప్పాడంటే, అక్కడ దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదతీర్థం స్వీకరించి తన దేహం పైన మరియు శవం పైన చల్లమని సలహా ఇచ్చారు. మరి దత్తుని భార్య ఆ యోగేశ్వరి ఆజ్ఞని పాటించి మరి దత్తాత్రేయ స్వామి దర్శనం కోసమని బయలుదేరింది. శవాన్ని మోపుకొని యోగి పుంగవుడు చెప్పిన విధముగా వెళ్ళింది. అక్కడ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంది. దత్తాత్రేయ స్వామి దత్తుని భార్యను చూడంగానే నీకు సౌభాగ్యం కలుగుగాక అని దీవించాట. చూడండి ఎంత చిత్రము. ఒక పక్క ఆమె భర్త దత్తుడు మరణించాడు, కానీ స్వామివారు ఆమెను చూసి నీకు సౌభాగ్యము కలుగుగాక దీవించాట. ఆయన సర్వజ్ఞుడు అండి, అంటే తన భర్త బ్రతుకుతాడని ముందే సూచించారు. కానీ అక్కడ ఉన్నటువంటి జనులు తెలియక ఆ సాక్షాత్తు ఎన్నో చమత్కారాలు లీలలు చూపించి సాక్షాత్తు పరమాత్మనే ఇక్కడ ఉన్నాడని అనుకునేటువంటి అందరూ కూడా మరి నువ్వు సౌభాగ్యంతో ఉంటావు అనేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వామి లేదు ఆవిడ భర్త చనిపోయారని అన్నారట. చిత్రం చూడండి, ఇదే మాయ. ఆయన చేసినటువంటి లీలలు చూసి ముగ్ధులైనప్పుడల్లాగా పరమాత్ముడే మన గ్రామంలో ఉన్నాడు, సాక్షాత్తు పరమాత్ముడే ఇక్కడ వచ్చి మనందరినీ కాపాడుతున్నాడు, ఎన్నో లీలలు చూపించారు అనేటువంటి ఆ జనులే మరి తన సౌభాగ్యం కలుగుగాక దీవించినప్పుడు ఆ యతిని తక్కువ స్థాయిలో చూస్తున్నారు, గుర్తు చేస్తున్నారు. పైగా ఆయన భర్త పోయాడని మరి ఆ స్వామివారికి తెలియదా? ప్రతి కదలిక స్వామివారికి తెలుసు కదా, జరిగింది ఆయనకు పూర్తిగా తెలుసు కదా. ఆయన సమక్షంలోనే అంతా జరిగిందనే విషయం మర్చిపోతాం మనం. భగవంతుని యొక్క ప్రతి అడుగుజాడ ఆయన మనం నడిచే ప్రతి అడుగుజాడ పరమాత్మకి తెలుసు ఆయన. కాబట్టి మనకు అది తెలియదు. మనము మన స్థాయిలో పరమాత్మని చూస్తాము, అక్కడే మనకి తెలీదు. కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగింది. స్వామివారు సూచించింది ఏంటంటే అతను బతుకుతాడని. పైపెచ్చ వారికి తెలుసు కూడా, అంతా ఆయన సమక్షంలో అంతా జరిగింది. కానీ ఇక్కడ మౌనంగా ఉండకుండా గుర్తు చేస్తున్నారు స్వామివారికే. స్వామి మరి ఈవిడ భర్త చనిపోయాడని గుర్తు చేశారట. స్వామివారు ఒకసారి ఆశీర్వదించిన తర్వాత అది వెనక్కి పోదు కదా, ఖచ్చితంగా జరిగి తీరుతుందనే విషయం మనం గ్రహించాలి. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఆ శవాన్ని దగ్గర తీసుకుని రమ్మని చెప్పారు స్వామివారు. అలాగే ఆ జనులందరూ కూడా శవాన్ని తీసుకొచ్చి దత్తాత్రేయ స్వామివారు నృసింహ స్వామివారి పక్కన పెట్టారట. వెంటనే స్వామివారు తీర్థ జలాన్ని తీసుకుని ప్రోక్షించి ఆ శవంపై చల్లారు. వారి యొక్క దివ్య దృష్టితో చూడగానే అక్కడ శవముగా ఉన్నటువంటి దత్తుడు వెంటనే లేచి కూర్చున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన విషయమో. మరి స్వామివారి నుంచి వచ్చిన వాక్కు వృధా ఎప్పుడు వెనుకకు పోదు. ఆయన ఏమన్నారు? ఆమెను చూసి నువ్వు సౌభాగ్యము కలుగునుగాక అని దీవించారు. అంటే స్వామివారి మాట నిలబడినది కదా, ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరిగినది కదా. ఎప్పుడైతే స్వామి
ఆ నీళ్లు తీసుకుని జల్లగానే శవంపై చల్లగానే ప్రోక్షించి జల్లంగానే వెంటనే దత్తుడు లేచి కూర్చోవడం జరగటం, పోయిన ప్రాణం తిరిగి రావటం అంటే సామాన్యమైన విషయమా అండి? కాదు కదా. పరమాత్ముడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు, చనిపోయిన వాడు బ్రతికించగలడు అనే విషయం కూడా మనము గ్రహించగలి. మరి దత్తుడికి ఆమె భార్య పతివ్రతకి అంతు లేని ఆనందం కలిగింది. వాళ్ళకి ఆశ్చర్యం పొందారు. వెంటనే దత్తాత్రేయుల స్వామి వారి పాదములపై పడి వారు కృతజ్ఞతా భావంతో ఎంతో సంతోషముగా సాష్టాంగ నమస్కారం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులను తీసుకుని సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు.